నోట్ల రద్దు నిర్ణయాన్ని తొలి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన ఆందోళనను ఉధృతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం నాడు బీహార్ లో నిరసన ర్యాలీని చేపట్టారు మమత. ర్యాలీ అనంతరం ఓ ప్రైవేటు విమానంలో పాట్నా నుంచి కోల్కతాకు బయలుదేరారు. కానీ విమానం మాత్రం సకాలంలో ల్యాండ్ అవ్వలేదు. కోల్కతా విమానాశ్రయం వద్ద చాలాసేపు గాల్లోనే తిరుగుతూ ఉండిపోయింది. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మమతా బెనర్జీని హతమార్చేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఏటీసీ నుంచి అనుమతి రాకపోవడం వల్లనే విమానం ల్యాండ్ అవ్వలేదని, ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని, మమతాను హతమార్చేందుకు కుట్ర పన్నుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్ కూడా మమతాతో పాటే బీహార్ నుంచి కోల్కతాకు విమానంలో వచ్చారు. కోల్కతాకు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే 5 నిమిషాల్లో ల్యాండ్ అవుతామని చెప్పిన పైలట్ అరగంటకు గాని విమానాన్ని ల్యాండ్ చేయలేదని, దీంతో మమతాతో పాటు మిగతా ప్రయాణికులంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని ఫిర్హాద్ తెలిపారు. విమానంలో ఇంధనం అయిపోయిందని ఒక పక్క పైలట్ చెబుతూనే ఉన్నా ఏటీసీ మాత్రం విమానం ల్యాండ్ అవ్వడానికి అనుమతి ఇవ్వకపోవడం పట్ల ఫిర్హాద్ అనుమానం వ్యక్తం చేశారు. ఇదంతా సీఎం మమతాను చంపడానికి జరుగుతున్న కుట్ర తప్ప మరొకటి కాదని ఆయన ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుపై కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తున్నందుకు, దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నందుకు ఆమెను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఫిర్హాద్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు విమానం ఎక్కువసేపు గాల్లోనే ఉండటానికి కారణం సాంకేతిక కారణాలేనని విమానాశ్రయ అధికారులు తెలిపారు.